నమస్తే మన వాస్తు ఛానల్కి స్వాగతం. ఈరోజు విజిట్లో భాగంగా రాయ్పూర్లో ఉన్నాను. అంటే ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఒక ఇండస్ట్రీని చూడడానికి వచ్చాము. ఇక్కడ వీళ్ళ ఆఫీస్ చూస్తే ఇది ఫెయిల్యూర్ అయిన ప్రాజెక్టు. వేరే వాళ్ళు ఇప్పుడు రెంట్కు లేకుంటే ఇంకో రకంగా మన క్లయింట్ తీసుకోబోతున్నారు. కానీ ఇక్కడ వచ్చి చూసరికి వీళ్ళ ఫెయిల్యూర్ ఆఫీస్ ఎలా ఉంది అంటే, వీళ్ళ బిల్డింగ్లో నార్త్ ఈస్ట్ ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ వచ్చి తూర్పు అవుతుంది, ఇక్కడ వచ్చి పశ్చిమం అవుతుంది. నాకు ఎదురుగా కెమెరాకి నేను చూస్తుండే అవుతుంది దక్షిణం అవుతుంది. నా వెనకాల ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మెట్లు పెట్టారు వీళ్ళు. ఈ మెట్ల వల్ల ఆఫీస్లో జరుగుతున్న ట్రాన్సాక్షన్ చాలా తప్పు. చాలా సందర్భాలు చెప్పాం, ఈశాన్యం మనము మెట్లు పెట్టుకోకూడదు. కాబట్టి దయచేసి ఏదైనా ఆఫీస్ మీరు చూస్తున్నప్పుడు, ఆఫీస్లో లేకుంటే ఆఫీస్ సంబంధించినటువంటి ఏదైనా సరే, మీరు మెట్ల చాలా జాగ్రత్త ఉండాల్సిందిగా. తూర్పు ఆగ్నేయం కానీ లేకపోతే దక్షిణంలో కానీ లేకుంటే నైరుతిలో కానీ మెట్లు వచ్చేట్లో చూసుకోవాలి. కానీ ఈ విధంగా మెట్లు పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడ్డారు వీళ్ళు. ఈ ఫ్యాక్టరీ అంతా మూడు కాబట్టి ఇంకొక ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం. ఈ ఫ్యాక్టరీలో ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు నాకు ఎదురుగా ఏదైతుందో వెస్ట్ అవుతుంది, అంటే పడమట. ఇక్కడ ఈ రాయ్పూర్లో వెస్ట్లో వీళ్ళు ఎక్కువ చూడకపోవడం వల్ల వెస్ట్ ఈస్ట్లో నాకు బ్యాక్ సైడ్లో చూస్తే మీకు ఆ చివర చూస్తుంది మొత్తం వేరే ఫ్యాక్టరీలు తూర్పు హద్దు మీదకి వచ్చినాయి. హద్దు మీదకి రావడం వల్ల ఈ ఫ్యాక్టరీ కొంతకాలం బాగా నడిచి ఆ తర్వాత మూతపడ్డది. ఇప్పుడు అట్లనే ఈ విధంగా ఫ్యాక్టరీ తీసుకుంటే ఫ్యాక్టరీ వచ్చేసి ఫ్యాక్టరీ నైరుతి భాగంలో హైట్ చాలా తక్కువ ఉంది. సో హైట్ తక్కువ ఉండడం వల్ల బేస్మెంట్ హైట్ ఓపెన్ ల్యాండ్ ఎక్కువ ఉంది. ఉండడం వల్ల ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఫ్యాక్టరీలో చాలా సందర్భాలలో చాలా విధాలుగా ఎంతోమంది ఇలా కిరాయికి తీసుకొని చాలామంది ఫెయిల్యూర్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనల్ని పిలిచారు. ఇప్పుడు మనం ఇక్కడ కరెక్షన్ చేస్తున్నాము. కొన్ని షెడ్లు వేయటం, కొన్ని పిరమిడ్స్ వేయటం, కొన్ని విధాలుగా భూమి హద్దు ఉంటే అంటే పక్క వాళ్ళ ఫ్యాక్టరీ కూడా, అంటే ఈ ఫ్యాక్టరీ తూర్పు హద్దు మీదకి పక్క వాళ్ళ ఫ్యాక్టరీస్ అని రావటం వల్ల ముందు ఏదైతే బాగా జరిగినటువంటి ఫ్యాక్టరీ ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా ఒకటి కాంపౌండ్ వాళ్ళు కట్టేసి, ఎక్స్ట్రా కాంపౌండ్ వాళ్ళు కట్టేసి దీనికి మంచి రిజల్ట్ ఇవ్వబోతున్నాం మనం. నమస్తే.